వివాదంలో ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన ఘటన భద్రాద్రి జిల్లా రోళ్లపాడులో జరిగింది. రామస్వామి ముత్తయ్య మధ్య గత కొంతకాలంగా వ్యవసాయ భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. ముత్తయ్య పొలం పక్కన బోర్ వేయించగా రాళ్లు వేసి రామస్వామి ధ్వంసం చేశాడని గ్రామ పెద్దలకు ముత్తయ్య ఫిర్యాదు చేశాడు. దీంతో రామస్వామిని పంచాయతీకి పిలవగా రాకపోవడంతో గ్రామ పెద్దలు కుల బహిష్కరణ చేసి 50,000 రూపాయల జరిమానా విధించారు. ఈ క్రమంలో ముత్తయ్య గ్రామ పెద్దలు కలిసి తమపై దాడి చేశారని పిఎస్లో రామస్వామి ఫిర్యాదు చేశాడు. అయితే ఆ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేయలేదని, వారిది తమ ఊరే కాదని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఈ వివాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాతల తరాల నుంచి రెవెన్యూ భూమి అండి. అప్పటి నుంచి మేము సాగు చేసుకుంటూ ఉన్న భూమిలో ఆ భూమి విషయంలో ఒక 8.5 ఎకరాల విషయంలో గొడవ అయింది సార్. అది పెద్ద మనుషులు గ్రామ పెద్దలు వచ్చేసి ఖచ్చితంగా అది వేరే వాళ్ళకి ఇవ్వాలి అన్న సందర్భంలో మేము ఇవ్వలేదు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినమనేసి కులం నుంచి మమ్మల్ని బహిష్కరించడం జరిగింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని శుభకార్యాలకి పిలవటం కానీ అశుభ కార్యాలకి పిలవటం కానీ అట్లాంటిది ఏమీ లేదు సార్. పొలం పనులకి మా పొలం పనులకి వాళ్ళు రావట్లేదు, మేము పిలిచినా రావట్లేదు. పోని వాళ్ళతో పాటు పనికి వెళ్దామన్నా మమ్మల్ని పనికి కూడా రానివ్వట్లేదు. మిమ్మల్ని కులం నుంచి తీసేసినాం, మీరు మాతో కలిసి పని చేయొద్దు అని అన్నది చేస్తున్నారు సార్. ముడిగ విజయ్, ముడిగ సత్యనారాయణ, ముడిగ లక్ష్మీనారాయణ, ముడిగ కృష్ణకుమారి పూసపల్లి గ్రామస్తులు సూర్ణపాక సత్యనారాయణ లాయర్ చెప్పడం వల్ల అక్కడ కుల పెద్దలు అందరూ సమావేశమై మమ్మల్ని కుల బహిష్కరణ చేసినట్టుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు కుల బహిష్కరణ మేము వ్యతిరేకిస్తాం, కుల బహిష్కరణ జరగలేదు. అసలు వారు మా ఊరు గ్రామస్తులు కాదు, మా ఊరికి సంబంధం లేదు. మా ఊరు వేరు,